పాత్రికేయ మిత్రులందరికీ నమస్సులు. నిన్న తెల్లారుజామున 10 గంటలకి సిట్ వాళ్ళు ఇంటి దగ్గరికి విచారణ అదేవిధంగా సెర్చ్కి రావడం జరిగింది. అయితే నిన్న మేము నాన్నగారి బెయిల్ ఉండడం వల్ల అదేవిధంగా ములాఖత్ ఉండడం వల్ల మాకు ఇన్ఫర్మేషన్ లేని దానివల్ల నేను మా అమ్మగారు అదేవిధంగా తమలందరం కూడా కలవడానికి వెళ్ళాము. మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో నాన్నగారు బెయిల్ చూసుకొని నేను నైట్ బయలుదేరి ఈరోజు మార్నింగ్ అంతా ఇంటికి రావడం జరిగింది. మేము వచ్చిన ఒక 6 గంటకో గంటకి సేపటికో సిట్టోళ్ళు సుమారు 9 గంటల ఆవరణంలో ఇంటికాడికి వచ్చి సర్చ్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి అదేవిధంగా మమ్మల్ని కూడా అందరినీ కూడా విచారించడం జరిగింది. విచారణకి మేము కూడా లా అబైడింగ్ సిటిజన్గా అంతా కోఆపరేట్ చేశాము. తప్పకుండా రేపు కూడా ఎటువంటి విచారణకైనా మేము కూడా వచ్చి కోఆపరేట్ చేస్తామని అందుకు తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం కూడా ఏంటంటే మీడియా మిత్రులందరూ విన్నవిస్తున్నాను, దయచేసి జరిగినట్టు కొంత ఇలాంటివి కొంత ఎక్కువ ప్రచురించదని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ పేపర్లో చూస్తే ఇంకా విచారణ జరగకుండా ఏవో దొరికాయి ఇంకోటి అని చెప్పి చాలా రాస్తున్నారు. సుమారు నాన్నగారు 15-20 ఏళ్ళు కష్టపడి ఇంత పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఒక మాటతో మనం ఏదైనా చేయొచ్చు, కానీ నిజాయితీగా ఉన్నది మేము కాబట్టి మాకు ఆ బాధ తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విన్నపాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ కేసు గురించి ఎక్కువ మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే సబ్జుడిస్ కాబట్టి దయచేసి తప్పుగా అనుకోవద్దని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యమేవ జయతే.